దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి దేవుని రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినము 4వ ఉపమానాన్ని ధ్యానించుకుందాం. ఉప్పును గూర్చినటువంటి ఉపమానాన్ని క్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. ఏమిటి ఈ ఉప్పును గూర్చినటువంటి ఉపమానము? మరి దేవుని రాజ్యమునకు ఉప్పునకు ఉన్నటువంటి సాదృశ్యము ఏమిటో ఈ దినము ధ్యానించుకుందాం. పిల్లరా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుంచి మొదటి వచనం నుంచి చదువుకుందాం. మొదటి నుండి 13 వచనాల వరకు. ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చిరి. అప్పుడు ఆయన వారిని ఉద్దేశించి ఇలాగూ బోధించసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ గలిలయ ప్రాంతములో మరి దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఉపమానాలను బోధిస్తూ, దేవుని రాజ్యమును గూర్చినటువంటి అనేక విషయాలను వారికి బోధిస్తూ, దేవుని మరి సమాజ మందిరములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ, దయ్యములను అపవిత్రాత్మలను వెల్లగొడుతూ, అనారోగ్యంగా రోగముల చేత పీడించబడుతున్న వారిని స్వస్థపరుస్తూ, మరి ఆయన ఇదిగో పక్షవాయువు గల వారిని, చాంద్ర రోగులను, దయ్యం పట్టిన వారిని, అనేక విధములైన నానా విధములైన రోగముల చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరుస్తూ మరి ఆ గలిలయ ప్రాంతంలో, గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ, అలాగే యోర్దాను ప్రదేశముల నుండి ఆయన ప్రయాణిస్తూ స్వస్థతలు జరిగిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ బయలుదేరుతూ వెళుతున్నప్పుడు జనసమూహం అంతా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఒక కొండ ఎక్కి వారికి అనేకమైనటువంటి దేవుని రాజ్య విషయాలను, ఆత్మ సంబంధమైనటువంటి మర్మములను ఆయన బోధిస్తూ ఉన్నాడు. మరి దేవుని రాజ్యములో ప్రవేశించగలిగినటువంటి వారి యొక్క లక్షణములను, గుణగణములను ఆయన వివరిస్తూ ఇవన్నీ చెబుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ఇలాగ ధన్యతలన్నీ చెబుతూ, ఇదిగో నా నిమిత్తము, నీతి నిమిత్తము హింసించబడేవారు మీరు ధన్యులు. ఎందుకంటే ఈ లోకము ఆయనను గుర్తించలేదు, ఆయనను చేర్చుకోలేదు. మరి ఆయన
ఆయనను వెంబడించేటటువంటి మనలను కూడా ఈ లోకము ఏమాత్రము సహించదు. అలాగే సహించదు కదా, హింసిస్తుంది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి అంటున్నాడు. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఇలాగునని మీ పూర్వమందున్న ప్రవక్తలందరికీ వారు ఇలాగు చేశారు. కాబట్టి ఇదిగో మనలో ఉన్నటువంటి ఆ వెలుగయ్యున్నటువంటి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మరి ఈ లోకంలో ఉన్న పాపము బట్టబయలు చేయబడుతుంది. కాబట్టి వారు మనలను అంగీకరించరు. మనలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని చెబుతూ ఆయన మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు వారు మనలను హింసిస్తున్నారు అంటే మనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభులు వారిని బట్టి వారు మనలను హింసిస్తున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు లోకమునకు కావలసినటువంటి వారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. ఏమిటి? మనందరికీ ఉప్పును గురించి అనేక విషయాలు తెలుసు. ఉప్పు లేనటువంటి గృహము ఈరోజు ఉండదు. భూలోకంలో ఎక్కడ కూడా ఏ దేశం వెళ్ళినా ఏ ప్రాంతం వారైనా ఉప్పు లేని భోజనము చేయరని దరిదాపు చెప్పవచ్చు పిల్లరా. అయితే నీవు నేను ఎప్పుడు ఉప్పు వల్లే చేయబడ్డాం. ఈ లోకానికి మరి రుచి ఇవ్వడానికి నీవు నేను ఎప్పుడు అర్హత సంపాదించామంటే పిల్లరా, ఇదిగో మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు ప్రేమాస్వరూపి అయ్యుండి మనము పాపములో శాపములో జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మనలను శుద్ధీకరించి ఈ లోకమునకు కావలసినటువంటి ఉప్పుగా మనలను మార్చాడు. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు అనగా క్రీస్తు ప్రభుల వారి యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ 1వ అధ్యాయం 12వ వచనం నుంచి ఇలాగ మాట్లాడుతున్నాడు. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరు సత్యవాక్యమును అనగా దేవుని వాక్యమును అనగా క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి సత్యమును మీరు విని, సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నేను దేవుని మాటలను అంగీకరించి దేవుని వాక్యాన్ని అంగీకరించి క్రీస్తు ప్రభుల వారిని రాజుగా రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి మరి హృదయమందు విశ్వసించి నోటితో ఎప్పుడైతే ఒప్పుకున్నావో క్రీస్తు ప్రభుల వారు నా పాపముల నిమిత్తం మరణించాడు, ఆయన కలువరి శిలువలో నా దోషముల నిమిత్తం నలుగొట్టబడ్డాడు, మరణించాడు, పునరుత్థానుడుగా తిరిగి లేచాడని నీ హృదయమందు ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో, ఆ రక్షణ స్వార్థను విని నీవు ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో దేవుని చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మని నీవు పొందుకుంటావు. అప్పుడు నీ జీవితము ఉప్పు వలె మార్చబడుతూ ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఎప్పుడైతే నివసిస్తాడో, రక్షణ స్వార్థం నీవెప్పుడైతే అంగీకరించి దేవుని మాటలకు విధేయత చూపుతావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం ఏర్పరచుకుంటాడు. క్రీస్తు ప్రభుల వారు నీ జీవితము ద్వారా ఈ లోకానికి మరి తన ప్రేమను, తన కృపను, తన రక్షణను, తన కనికరమును, తన జాలి, తన దయను ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఒక ముద్రగా, ఒక గుర్తుగా ఉంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పటి నుండి నీ జీవితము ఉప్పు వలె చేయబడింది. హల్లెలూయా. నీ ఉప్పుగా మార్చబడ్డావు. ఈ ఉప్పు ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. ఉప్పు లేనిదే రుచి లేదు. హల్లెలూయా. ఉప్పు లేనిదే రుచి లేదు. ఏ
పదార్థమునకైనా రుచి కావాలి అంటే దానిలో ఉప్పు వేయవలసిందే. ఎలాంటి భోజన పదార్థములు మనము ఈరోజు సిద్ధపరిచిన ఉప్పు లేనిదే అది మరి అసలు రుచి అనేటువంటిది అక్కడ మనకు దొరకదు. ఉప్పు మరి రుచిని పెంచుతూ ఉంది. అలాగే ఉప్పు మరి వస్తువులను నిల్వ చేయడానికి, సాల్ట్ ఈజ్ ఏ ప్రిజర్వేటివ్. సాల్ట్ గివ్స్ ఫ్లేవర్. మొట్టమొదటిగా ఉప్పు రుచిని పెంచుతుంది. రెండవదిగా ఉప్పు నిల్వ చేస్తూ ఉంది. మూడవదిగా మనం గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో దేవుని సన్నిధానంలో అర్పించేటటువంటి ప్రతి విధమైన బలులయందు మరి అర్పణలయందు దేవుడు ఉప్పును జోడించమని ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే ఉప్పు తెల్లని రంగులో ఉంటుంది. ఉప్పు మరి పరిశుద్ధతకు గుర్తుగా ఉంటూ ఉన్నది. ఉప్పు సమర్పణకు గుర్తుగా ఉంటూ ఉన్నది. ఉప్పు రక్షణ, మరి దేవుని ప్రజలు ఈ లోకమంతటిని కాపాడటానికి, దేవుని ప్రజలకు మరి దేవుని పక్షమున ప్రార్థన విజ్ఞాపనలు సలపడానికి వారు ప్రిజర్వేటివ్స్గా, మధ్యవర్తులుగా ఉంటూ ఉన్నారు. అలాగే అనేకుల జీవితాల్లో వెలుగు నింపడానికి, దేవుని నీతిని ప్రకటింపచేయడానికి ఉప్పుగా మనం ఈ లోకంలో చేయబడ్డాం. అలాగే సాల్ట్ డిజాల్వ్స్ అండ్ డిసపియర్స్. అనేకులు ఈ లోకంలో ఉన్నటువంటి తోటి సహోదరి సహోదరుల చేత సమాధానము, శాంతి సమాధానములతో దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని మరి సంఘంలో అవయవములుగా, ఒక్క శరీరంలో అవయవములుగా మనమందరము దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉప్పు వలె పనిచేయవలసినటువంటి వారము. దేవుని రక్షణ ప్రణాళికను, దేవుని రక్షణ స్వార్థను ఈ లోకమంతా ప్రకటించబడటానికి నీవు నేను ఈ లోకంలో ఉప్పు వలె వెలుగొందుదాం, ఉప్పు వలె జీవిద్దాం. ఉప్పు వలె అనేకుల జీవితాలను ఫలభరితం చేయడానికి, అనేకుల జీవితాలను రక్షించడానికి, అనేకుల జీవితాలను పరిశుద్ధపరచడానికి, అనేకుల జీవితాలను శాంతి సమాధానములతో, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే శాంతి సమాధానములతో నింపడానికి మహిమగల సాధనాలుగా వాడబడదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ధైర్యముగా ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని సెలవిచ్చిన మా ప్రభువా, ఉప్పు వలె అనేకుల జీవితాలను ప్రభువా మీ ప్రేమతో, మీ రక్షణతో, మీ కృపతో, మీ మహిమతో నింపడానికి, అయా అనేకుల జీవితాలు ఫలింపు చేయడానికి మేము మీ యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని క్రీస్తు ప్రభుల వారి మరి ఆజ్ఞలకు విధేయత చూపి అనేకుల జీవితాలను ప్రభువా ఫలభరితం చేయగలిగినటువంటి కృపా ధన్యత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మా ప్రియుల కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకున్న ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మా సహోదరి సహోదరులందరినీ మీరు దర్శించండి ప్రభువా. వారి జీవితాలు, వారి కుటుంబాలు ఈ లోకంలో ఉప్పు వలె మరి జీవింపజేయమని, స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాం. కృపగల మా ప్రభువా, బలహీనులను జ్ఞాపకం చేసుకునండి. యేసయ్యా, మీ బలమైన హస్తము క్రింద బిడ్డలను భద్రపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని బిడ్డలకు దయచేయండి. యేసయ్యా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మరి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ సంచకరవును బిడ్డలకు అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మ చేత ముద్రించి మీ రాకడ పర్యంతం బిడ్డలను మీ కృపలో సిద్ధపరిచి, స్థిరపరిచి, బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.
షలోం.